రాజ్యసభ మాజీ ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి నజ్మా హెప్తుల్లా గారు, టీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, జేఏసీ కన్వీనర్ కోదండరామ్ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, కిషన్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. జయశంకర్ గారి సంస్మరణ సభలో మాట్లాడటం బాధాకరమైనటువంటి అంశం. కొద్ది వారాల క్రితమే వారి అనారోగ్యం తీవ్రంగా ఉందని తెలిసి కీర్తిశేషులు ఆనందరావు తోట గారి ఇంట్లో ఉన్నటువంటి జయశంకర్ గారిని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాలా వెంకటరెడ్డి గారు ఇద్దరు కలిసి పరామర్శించారు. దాదాపు ఒక గంట సేపు మాట్లాడుతున్నాం. క్యాన్సర్ గురించి తెలిసేటప్పటికీ ఆలస్యమైందని, కొద్ది వారాలు లేక కొద్ది నెలలకు మించి గడువు లేదని, ఇది అనివార్యమైందని చెప్పి చెప్పారు. కానీ మరో నిమిషంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఆందోళన ఇంకా తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరాన్ని, కేంద్ర ప్రభుత్వం మీద విభిన్న రకాలైనటువంటి పద్ధతుల్లో ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరాన్ని గురించి ప్రొఫెసర్ జయశంకర్ గారితో నాకు దాదాపు 30 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా, ఉపాధ్యాయ సంఘాల నిర్మాతగా, వైస్ ఛాన్సలర్గా వారు పరిమితంగా చాలామందికి పరిచయం అయినప్పటికీ తెలంగాణ ఆందోళన ప్రారంభమైన తర్వాత వారు 50 మంది తెలంగాణ ప్రజలకు చిరపరిచించారు. తెలంగాణకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ గారికి తెలంగాణ సిద్ధాంతవేత్తగా ఒక గొప్ప పేరు. దానికి ఒక కారణం, తెలంగాణ ఆందోళనకు సంబంధించినంత వరకు చాలా కాలం వరకు ఇది ఒక తాత్కాలికమైనటువంటి సెంటిమెంట్ అని, ఇది పాలపొంగులాగా చల్లారిపోతుందనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ రకమైనటువంటి ప్రాంతీయ భేదాలకు లేక ప్రాంతీయమైనటువంటి అవగాహనలకు ఎక్కువ సమయం ప్రజలు మద్దతు ఇవ్వలేనటువంటి అభిప్రాయం ఉంది. కానీ తెలంగాణ ప్రజల ఆవేదన వెనక ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన ఉంది. తెలంగాణకు విభిన్న రంగాలలో జరిగినటువంటి అన్యాయానికి పరిష్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని చెప్పని ప్రొఫెసర్ జయశంకర్ గారు దానికి అవసరమైనటువంటి భావజాలాన్ని, సిద్ధాంతాన్ని ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వివరించడం ద్వారా దానికి ఒక సైద్ధాంతిక పరిపుష్టిని కలిగించడానికి ప్రయత్నం చేశారు. భావాలకు భౌతిక రూపం ధరించినప్పుడే అవి మహత్తరమైనటువంటి ఉద్యమాలు. ఆ రకమైనటువంటి మహత్తర ఉద్యమాన్ని సృష్టించడానికి అవసరమైనటువంటి భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు తయారు చేశారు. అందువల్లే అనుమానం లేకుండా ఆయన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతవేత్తగా మనందరం కూడా గౌరవిస్తాం. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు మన వద్ద లేకపోయినప్పటికీ వారి ఆశయాలు, వారి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. జయశంకర్ గారు అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపడమే కాదు, తాను నమ్మినటువంటి సిద్ధాంతాలను, లక్ష్యాలను ప్రచారం చేయడంలో ఏనాడు దుర్భాష వాడటం కానీ, కనీసం పరుషమైనటువంటి భాష వాడటం కానీ నేను అడగను. ఆయన చాలా ప్రశాంతమైనటువంటి పద్ధతిలోని తన భావాలను అత్యంత పదునైనటువంటి పద్ధతుల్లో రాజకీయ ధోరణిలో ప్రచారం చేశారు. వేలాది మంది ప్రచారకర్తలను, వందలాది మంది నాయకులను తయారు చేయడంలో
ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్ర అద్వితీయమైందని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణ వస్తుందా లేదా అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రశ్నార్థకంగా మన ముందుంది. పార్టీ అధికారంలో ఉన్నటువంటి పాలకవర్గం అవలంబిస్తున్నటువంటి అవకాశవాద ధోరణి, ప్రత్యేకించి కొన్ని వర్గాల వారు తీవ్రంగా చేస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనను, ఆవేదనను కలిగిస్తుంది. వందలాది మంది ఆత్మ బలిదానం తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది బాధాకరమైనటువంటి విషయం. కానీ ఎంత బాధాకరమైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరింత పట్టుదలతో ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి తరఫున ప్రొఫెసర్ జయశంకర్ గారికి నా విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్లిన వారికి మా వంతు పాత్ర మేము కూడా తప్పకుండా నిర్వహిస్తామని చెప్పి మీ అందరి ముందు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.